ఫ్రెండ్స్, స్టర్లైట్ కంపెనీ నుండి 4 రకాలుగా ఉపయోగించుకోదగ్గ ఒక యూనిక్ లైట్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. స్టర్లైట్ అంటేనే ఎల్ఈడి లైట్లు ఈ కంపెనీలో చాలా రకాలు దొరుకుతూ ఉంటాయి. అలాగే కొన్ని యూనిక్ డివైసెస్ కూడా ఈ కంపెనీలో లభిస్తూ ఉంటాయి. స్టర్లైట్ కంపెనీలో గనక చూసుకున్నట్లయితే మీరు బేసిక్ ఎల్ఈడి బల్బ్ నుంచి అలాగే సీలింగ్ లైట్స్, రోప్ లైట్స్ లేదా ప్రొఫైల్ లైట్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది. చాలా కాంతివంతంగా కూడా ఉంటాయి. ఎల్ఈడి లైట్స్ అంటేనే స్టర్లైట్స్ అని చెప్పుకునే విధంగా ఈ కంపెనీ అయితే ఉంటుంది. అటువంటి ఈ కంపెనీలో ఈ యూనిక్ లైట్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. మరింత ఆలస్యం ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఫ్రెండ్స్, బాక్స్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, బాక్స్ మీద స్టర్లైట్ అన్నది ప్రింట్ చేశారు. 4-in-1 మల్టీ యూటిలిటీ అని మెన్షన్ చేస్తూ 9 వాట్ ARIX అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఎరిక్స్ డ్యూయల్ ఛార్జింగ్ మోడ్, లాంగ్ బ్యాకప్ పవర్, లిథియం అయాన్ బ్యాటరీ ఉన్నట్టుగా చెబుతున్నారు. అలాగే నెక్స్ట్ దీని ఎంఆర్పి కనుక చూసినట్లయితే 1549 రూపాయలు అన్నది ప్రింట్ చేశారు. రేట్ అయితే అంత ఉండదు. రేట్ మీకు స్క్రీన్ మీద ఇస్తాను. ఇది లైట్. ఇది చూడడానికి ఇది మేము చూసాంలే అన్నట్టుగా కనిపిస్తుంది కదా. ఇంచుమించుగా చాలామంది చూడకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఎవరైనా కనుక చూసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది కొత్తగా అయితే లాంచ్ అయ్యాయి, ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి. ఇక చూడండి, మొత్తం ఇదంతా ప్లాస్టిక్, ఆరెంజ్ కలర్ బాడీ అంతా. ఇటువైపుకి చూస్తే బ్లాక్ కలర్లో ఉంది. అలాగే దీనికి ఒక రింగ్ కూడా ఇస్తున్నారు. ఇక మనం ఫ్రంట్ నుంచి మనం చూసినట్లయితే, ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే మీకు లోపల ఒక సింగిల్ ఎల్ఈడితో టార్చ్ లైట్ అయితే కనిపిస్తూ ఉంది. ఫస్ట్ దీన్ని మనం టార్చ్ లైట్గా ఉపయోగించుకోవచ్చు. అలాగే చుట్టూ కూడా ఒక డిఫ్యూజర్ అయితే ఉంది. ఈ డిఫ్యూజర్ లోపల ల్యాంప్ అయితే ఉంది. అంటే మనం ఇది టేబుల్ ల్యాంప్లా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ రింగ్ ఇచ్చారు కదా, ఈ రింగ్ ద్వారా దీన్ని వేలాడి తీసుకొని కూడా ఉపయోగించుకోవచ్చు. అలా ఇందులో 2 లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, టార్చ్ లైట్ అండ్ టేబుల్ పర్పస్ ఉపయోగించుకోవడానికి. అలా కనుక మనం ఇటువైపు కిందికి వచ్చినట్లయితే ఇక్కడ సి టైప్ పోర్ట్ అన్నది ఇస్తున్నారు. ఎనీ మొబైల్ ఛార్జర్తో దీన్ని మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి విషయం. ఈ సి టైప్ పోర్ట్ పక్కన ఒక చిన్న బటన్ ఇస్తున్నారు. ఈ బటన్ ప్రెస్ చేసి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రెస్ చేసిన వెంటనే ఇలా లైట్ వెలుగుతుంది. ఓకే, మనం దీన్ని వేలాడి తీసుకొని లేదా ఇలా టేబుల్పై పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకసారి ప్రెస్ చేసినట్లయితే టార్చ్ లైట్లా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. పర్వాలేదు, బాగానే ఉంది. పాయింట్ కూడా వెళ్తుంది రౌండ్ సర్కిల్లో చంద్రుడిలా. నెక్స్ట్ మూడోసారి కనుక ప్రెస్ చేసినట్లయితే టోటల్గా ఆగిపోతుంది. ఇంతేనా, ఇంకా ఇందులో ఏమో గొప్పతనాలు ఉన్నాయేమో అనుకున్నాము అని మీరు అనుకోవచ్చు. అలా అనుకోకుండా ఉండాలంటే ఇంకాస్త ముందుకు మనం వెళ్ళాల్సిందే. ఇక మనం అలా గనక కిందికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, బ్లాక్ కలర్లో రౌండ్గా ఒక క్యాప్ అయితే ఉంది. ఈ క్యాప్కి ఒక రింగ్ ఇచ్చారు కదా, ఈ రింగ్ వేలాడి తీసుకోవడానికి. ఈ క్యాప్ గనక మనం అలా కుడివైపుకి రొటేట్ చేసినట్లయితే ఇందులోంచి మనం హోల్డర్లో పెట్టుకోవడానికి B22 హోల్డర్లో ఫిక్స్ చేయడానికి మనకు బల్బుకి వెనక సైడ్ ఎలా అయితే ఉంటుందో అటువంటిది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు మనకు టోటల్గా ఒక ఎల్ఈడి బల్బులా ఉంది. ఒకవేళ ఇది వద్దనుకుంటే జస్ట్ మనం యాంటీ క్లాక్ వైజ్ కనుక రొటేట్ చేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది. ఆ రకంగా మనం దీన్ని హోల్డర్లో పెట్టుకొని ఉపయోగించుకోవచ్చు. మనం దీన్ని హోల్డర్లో పెట్టుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే సి టైప్ పోర్ట్ ఇచ్చారు. సి టైప్ పోర్ట్ మనం ఎనీ మొబైల్ ఛార్జర్ కనెక్ట్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జర్తో లేదా హోల్డర్లో పెట్టుకొని ఇలా 2 రకాలుగా ఛార్జ్ చేసుకునే విధానం ఇందులో కల్పిస్తున్నారు. దీన్ని మనం ఎమర్జెన్సీ లైట్లా వాడుకోవచ్చు అంటే వాడుకోవచ్చు. దీన్ని హోల్డర్లో పెట్టుకొని మనం ఛార్జ్ చేస్తాం కదా, అదే విధంగా మనం స్విచ్ ఆన్ చేసుకొని లైట్ వినియోగించుకోవచ్చు. ఈ చుట్టూ ఉన్న చూడండి ఈ డిఫ్యూజర్లోంచి మనకు కాంతి అయితే వస్తూ ఉంటుంది. అలా మనం హోల్డర్లో పెట్టుకొని ఉపయోగించుకోవచ్చు. అలాగే కరెంటు పోయిందనుకోండి, అప్పుడు ఇది ఆగిపోకుండా ఇందులో ఉన్నటువంటి లిథియం అయాన్ బ్యాటరీ ద్వారా మనకు వెలుగునిస్తుంది. అంటే మనకు ఛార్జింగ్ బల్బులు ఉంటాయి కదా, ఎమర్జెన్సీ బల్బులు, ఆ విధంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక క్వాలిటీ చూసినట్లయితే క్వాలిటీ బాగానే ఉంది. మన ఎల్ఈడి బల్బులు ఎలా ఉంటాయో అదే విధంగా ఉంది.
ఇది పాలికార్బోనేట్ ప్లాస్టిక్ అని చెప్తున్నారు కదా, మొత్తం టోటల్ అంతా బాగానే ఉంది, ఉపయోగించుకోవచ్చు. ఇది కనుక ఆన్లైన్లో కనుక లభిస్తే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే ఇక్కడ ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను, అక్కడి నుంచి కొనే ప్రయత్నం అయితే చేయండి. లేదా మీకు దగ్గరలో కనుక ఎలక్ట్రికల్ షాపులు ఉంటే ఒకసారి అక్కడ ప్రయత్నించండి. వీటి అవసరాలు మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. 2 రకాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. మేము హోల్డర్లో పెట్టము, కిందనే టార్చ్లా ఉపయోగిస్తాము, లేదా టేబుల్ ల్యాంప్ లాగా లేదా వేలాడి తీసుకున్నట్టుగా ఉపయోగిస్తాం అనుకుంటే మొబైల్ ఛార్జర్ కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకొని ఆ రకంగా ఉపయోగించుకోవచ్చు. అబ్బాయి మేము టేబుల్ ల్యాంప్ లాగా ఉపయోగించుకోము, ఎమర్జెన్సీ లైట్లా ఉపయోగించుకుంటామంటే దీన్ని హోల్డర్లో పెట్టేసి హోల్డర్ ద్వారా ఛార్జింగ్ చేసుకొని పవర్ సప్లై ఉండేటప్పుడు పవర్ సప్లై ద్వారా వినియోగించుకొని పవర్ పోయిన తర్వాత బ్యాకప్ని వినియోగించుకొని ఉపయోగించుకోవచ్చు. మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. లైట్ బాగుంది కదా, అందుకని చెప్పేసి అందరూ గట్టిగా లైక్ చేయండి. మరి చాలామందికి ఉపయోగపడుతుంది కదా, వీడియో వెంటనే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.